హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేయడానికి నేను ఈ పదార్థాలన్నీ తీసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, కొన్ని జీడిపప్పులు, ఒక 4 పచ్చిమిర్చి చీల్చి పెట్టాను, కొంచెం క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా. మీల్ మేకరు వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ ఉంచి ఆ నీళ్ళు వంచేసి మంచి నీళ్ళతో కడిగి పిండి పెట్టాను అనమాట. ఇది బిర్యానీ మసాలా. తర్వాత ఒక కొన్ని అంటే 4 కప్పులు బియ్యం, ఆయిలు, నెయ్యి, ఇవి ఉంటే సరిపోతాయి. ఉప్పు, కారం, పసుపు కామన్ అనమాట. అయితే నేను ఆల్రెడీ ఇదిగో ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ స్టవ్లో చేస్తున్నాను. ఇది ఆన్ చేసుకుని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం దీనిలో. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. 4 కప్స్కి 8 కప్స్ వాటర్ వేసాను. ఇది ప్యూర్లీ నా స్టైల్. కరెక్ట్గా కొంచెం వాటర్ తగ్గినా పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువ అవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే ఇది బిర్యానీ కదా, వాటర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలాగ తిప్పేసి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఇది 4 కప్స్ కాబట్టి మనం ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇది దేశీ ఆవు నెయ్యి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇది కొన్ని పుదీనా రేకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. కొద్దిగా యాలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్న చెక్క, ఎక్కువ అక్కర్లేదు, మనం మళ్ళీ బిర్యానీ మసాలా వేస్తాం కాబట్టి. ఇగో ఇవి ఇవి 2 స్టార్ ఫ్లవర్స్ వేసిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని కొంత వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్, మీల్ మేకర్ అన్నీ వేసేసుకుందాం. వేసుకొని వేగనిద్దాం.
తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. చూడండి, మనం రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు దీనిలో. వేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారం, అదేవిధంగా కొంచెం బిర్యానీ మసాలా. ఇది 4 కప్పులు కాబట్టి మనం 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదా, మా పిల్లలు చిన్నప్పుడు నేను చేసే వంటలన్నీ ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను అని. ఇది కూడా సేమ్ అదే టైంలో చేసే వంట అన్నమాట. ఇప్పుడు ఇలా పూర్తిగా వేగిందాన్ని మనం ఏం చేద్దామంటే దీనిలో మనం రైస్ పెట్టాం కదా, దానిలో వేసేసుకుందాం. ఈ మసాలా అంతటితో సహా వేసేసుకుందాం. వేసుకుని తిప్పారు. ఒక్కసారి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇది ఉప్పు, వాటర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి బిర్యానీకి ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాసెస్ ఏంటంటే ఇది మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా మనం వేయించుకున్న అన్నీ వేసేస్తాం కదా రైస్లో. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్లోనూ మనం చిటికెడు పసుపు వేసుకుని ఎందుకంటే ఎగ్స్ వేయించేటప్పుడు ఎప్పుడు కూడా అవి స్పిల్ అవ్వకుండా, చిట్లు మొహం మీద పడకుండా ఉండాలంటే పసుపు వేసుకోవాలన్నమాట. ఇది ఎగ్స్ని ఫ్రై చేసుకుంటాం. ఇవి చాలా బాగా వేయించుకోవాలి, అంటే ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఈలోపు అక్కడ రైస్ అవుతూ ఉంటుంది. ఇవి వేయించుకుందాం, బాగా వేయించుకుందాం. ఇలా వేగుతూ ఉన్నప్పుడు బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటి మీద చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకోవాలన్నమాట. ఇంకా ఏం అక్కర్లేదు, ఆ 2 వేసుకుంటే. కానీ వేయించుకోవడం మాత్రం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఒక 4 చూపించాను, ఎందుకంటే ఒక 2 కొంచెం బాగా అదే షేప్ బాగాలేదని ఇందాక చూపించలేదు. ఎగ్స్ ఎందుకు ఉడికేటప్పుడు షేప్ అవుట్ అయినవి, అంటే హై ఫ్లేమ్ పెట్టినా కానీ అలాగే అవుతాయి అన్నమాట. ఎగ్స్ పగిలి అలా అవుతాయి. వరకు వేగిన తర్వాత మనం జస్ట్ ఒక చాకుతో కొంచెం స్టవ్ ఆపేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఘాటు పెట్టుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, ఒకే ఒక ఘాటు పెడదాం. ఎందుకంటే మనం తీసుకున్న పదార్థాలన్నీ లోపలికి సింక్ అవ్వాలంటే, అదే లోపలికి అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎగ్ మనం జస్ట్ ఒక్కో దానికి ఒక్క చిన్న ఘాటు పెడితే చాలు. ఓకే, ఇలా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇవి మనం రైస్లో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా. మనం ఈ మసాలాలు అన్నీ వేసాం కదా, అదే టైం ఇవి కూడా వేసేద్దాం. చూడండి, ఫ్రై చేసిన ఆయిల్తో సహా వేసేద్దాం.
ఓకే, చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా బాగా పిల్లలు బిర్యానీలు ఇష్టపడేవాళ్ళు రోజు చికెన్తో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడే కలపాలి, తర్వాత ఇంకేం మధ్యలో అస్సలు కలపకూడదు. ఇది ఒకసారి ఎగ్స్ వేసిన తర్వాత జస్ట్ ఇలాగా కలిపేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు చాలా తగ్గింది, నేను వేస్తాను. అయితే ఇప్పుడు ఉప్పు చూసుకుని ఇంకా సేమ్ ఇంకా అలాగే ఉంచేసి ఉడికించాలి. నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో వండుతున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ బయట డేక్షాలో కూడా వండుకోవచ్చు అనమాట. చూడండి, కొంచెం ఉప్పు తగ్గింది, నేను వేసాను. వేసి మొత్తం ఉప్పు అంతా కలిసేలాగా ఒక్కసారి తిప్పుకుందాం గరిటతో. ఓకే, ఒక్కసారి. ఇంకా ఉడికేంత వరకు కూడా మనం దీన్ని కదిలించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయిన తర్వాత చూపిస్తాను. అయితే అద్భుతంగా ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉందన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఇది ఇలా ఉంచేసి కేవలం వడ్డించుకునేటప్పుడు మాత్రమే ఇది ఎగ్స్ ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా తీసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా మీరు, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువ పట్టలేదు. తర్వాత ఇదిగో ఇలా, తర్వాత మనకి టైం కూడా ఎక్కువ పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్లో ఇది ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట. చూసారు కదా, అంటే మనం బిర్యానీలా ఉండాలి కాబట్టి వాటర్ తక్కువ వేసుకున్నాం. కరెక్ట్గా బాగా ఉడికిపోయి అసలు ఎక్కడా పలుకుండదు, చాలా బాగుంటుంది తినడానికి. మీరు మీ పిల్లలకి ఒకసారి ఇది చేసి వాళ్ళ ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకోండి. తర్వాత మనం ఈజీ తరచూ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కూడా ఇలా చేసి పిల్లలకి పెట్టి మీరు తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్. నేను ప్లేట్లో సర్వ్ చేసినప్పుడు మీకు పిక్ చూపిస్తాను. లోకి కొంచెం పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కువ కాదు, అది వట్టిగానే బాగుంటుంది. ఎవరైనా అవసరమైన వాళ్ళు తింటారని కొంచెం పెరుగు చట్నీ నా స్టైల్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసి బాగా ఇలాగ కలిపేసిన తర్వాత అప్పుడు పెరుగు వేసి కలుపుతాను అనమాట. ఇలా పెరుగు వేసేసి కలిపేసుకోవడం. ఒక 2 మినిట్స్ ఉంచితే ఇలాగా కలిపేసిన తర్వాత ఈ ఉల్లి పచ్చిమిర్చిలో ఉన్న సారం అంతా పెరుగులోకి వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? బిర్యానీలోకి ఇది వేసుకోవచ్చు, లేకపోయినా కానీ వట్టిదే తినడానికి కూడా బాగుంటుంది చాలా. ఓకేనా? బాయ్.